సిల్వర్ స్క్రీన్ పై నరసింహుడి ఉగ్రతాండవం నడుస్తోంది. మొదటి రోజు ఏదో యానిమేషన్ మూవీ, చిన్నారుల కోసం మాత్రమే అని ఫిక్స్ అయ్యారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి కథ తెలిసిందేగా, కొత్తగా ఏం చూపిస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసింది మహావతార్ నరసింహ. మొదటి రోజు సోసోగా ఉన్న కలెక్షన్లు రోజులు గడిచే కొద్దీ చరిత్ర సృష్టించాయి. భారీ వసూళ్లతో ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ హిస్టరీలో ఓ మైల్ రాయిగా నిలిచింది మహావతార్. మహావతార్ నరసింహ జూలై 25న థియేటర్లో రిలీజ్ అయింది. తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు నరసింహస్వామి. దీనిపై భక్త ప్రహ్లాద సినిమా అప్పుడెప్పుడో వచ్చింది. ఇదే కథని మహావతార్ నరసింహగా యానిమేషన్లో తెరకెక్కించారు. 15 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే 1,75,00,000 వసూళ్లు చేసింది. అయితే మౌత్ టాక్తో పెరుగుతున్న క్రేజ్తో థియేటర్లకి ప్రేక్షకులు క్యూ కట్టారు. వారం గడిచేసరికి 60 కోట్లు 50 లక్షల మార్కు చేరుకుని దేశంలో 8 రోజులు అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. వీకెండ్ వచ్చేసరికి కలెక్షన్ల జోరు పెరిగింది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 105 కోట్లు రాబట్టి భారతీయ యానిమేషన్ సినిమాల చరిత్రలో ఓ మైల్ రాయిగా నిలిచింది. ఇప్పటికే థియేటర్ల నరసింహుడు ఉగ్రతాండవం కొనసాగుతోంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాం అన్నది కాదు, ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఎంత బాగా తీసాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే మహావతార్ నరసింహలో భారీ బడ్జెట్ కేటాయించలేదు, యూత్ని మైకంలో ముంచేసే సన్నివేశాలు లేవు, ఐటెం సాంగులు లేవు, కామెడీ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మనుషులే నటించలేరు. కానీ ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు అల్లు అరవింద్. ఎలాంటి ప్రచారం ఆర్భాటాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చి దేశవ్యాప్తంగా కలెక్షన్లు కుమ్మేస్తోంది. భారీ కలెక్షన్లు సాధించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతారా, సెలార్ లాంటి సినిమాలు అందించిన ఓం భలే ఫిలిమ్స్ బ్యానర్ క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ సినిమా తీసింది. 10 రోజులు గడిచినా ఈ ప్రమజనం ఆగేలాగా లేదు. హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా ఈ మూవీకి ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ థియేటర్లో 200 మంది స్వామీజీలకి స్పెషల్ షో వేయించుకొని మరీ చూశారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. డిప్యూటీ సీఎం సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అంతా మంత్రముగ్ధులవుతారు. ఆయన ఈ మహావతార్ నరసింహ చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా అన్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మహావతార్ నరసింహ సూపర్ హిట్ అవడంతో ఇంకా ఈ సిరీస్లో రాబోయే సినిమాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఓం భలే ఫిలిమ్స్ 7 సినిమాలు అందించనుంది. ఇందులో భాగంగా రాబోయే 2వ సినిమా మహావతార్ పరశురాం. ఇది నరసింహ కన్నా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పారు దర్శకుడు అశ్విన్ కుమార్. 2 ఏళ్లకు ఒకటి చొప్పున రానున్నాయి. ఇందులో భాగంగా పరశురాం 2027లో రిలీజ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.